హాయ్ బంగారాలు. అనగనగా ఒక విలేజ్లో ఒక ఫార్మర్ ఉండేవాడు. ఫార్మర్ని తెలుగులో రైతు అంటారు. అతని దగ్గర 2 యానిమల్స్ ఉండేది. ఒకటి డాంకీ, ఒకటి డాగ్. డాంకీ అంటే గాడిద, మీకు తెలుసు కదా. అయితే ఆ ఫార్మర్కి డాంకీ ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉండేది డే టైం అంతా. ఫార్మర్ ఎక్కడికన్నా వెళ్ళాలనుకోండి, తన దగ్గర లగేజ్ ఉంటుంది కదా, లగేజ్ చాలా బరువుగా ఉంటుంది కదా, అతను తీసుకెళ్ళి డాంకీ మీద పెట్టేవాడు. డాంకీ ఏమో జాగ్రత్తగా తీసుకువెళ్ళేది. పైగా ఫార్మర్కి ఎప్పుడన్నా పొలంలో పని ఉందనుకోండి, అప్పుడు కూడా డాంకీ హెల్ప్ చేసేది. రోజంతా పనిచేస్తూ ఉండేది. కానీ ఫార్మర్ ఇంటి దగ్గర డాగ్ ఉండేది. అది డాగ్ డే అంతా ఏం పని చేసేది కాదు, ఎప్పుడూ హ్యాపీగా నిద్రపోతూ ఉండేది. ఫార్మర్ ఏమో ఎప్పుడు డాగ్ని దగ్గర తీసుకొని మంచిగా ప్యాంపర్ చేసేవాడు. డాంకీకి ఇదంతా చూస్తే కోపం వచ్చేది. డే అంతా నేను కష్టపడతాను, డే అంతా నిద్రపోయే డాగ్ అంటే మా ఫార్మర్కి ఇష్టం అని చెప్పి డాంకీకి ఎప్పుడూ బాధ అనిపించేది. ఒకరోజు డాంకీ ప్లాన్ చేసింది, ఎలాగన్నా నేను డాగ్ లాగే మంచి పనులు చేసి ఫార్మర్కి చాలా క్లోజ్ అయిపోదాం అనుకుంది. అనుకున్నట్టే ఒకరోజు ఫార్మర్ ఇంటికి నైట్ టైము దొంగలొచ్చారు. దొంగలొచ్చిన సౌండ్ రాగానే డాంకీ అలర్ట్ అయిపోయింది. నేను ఈ డాగ్ కన్నా ముందే మా ఓనర్కి అలర్ట్ చేద్దాం అనుకొని గట్టిగా అరవడం మొదలెట్టింది. గాడిద అరిచే సౌండ్కి దొంగలకు భయమేసి దెబ్బకు పారిపోయారు. ఇంకా గాడిద అరుస్తానే ఉంది. ఓనర్కి చాలా కోపం వచ్చింది, మెలకువ వచ్చింది. కర్ర తీసుకొని వచ్చి డాంకీని ఫటా 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 కొట్టాడు. డాంకీకి అప్పుడు బుద్ధొచ్చింది. అయ్యో, నైట్ టైము నేను కాదు కదా అరిచేది, డాగ్ అరవాలి. నేను డాగ్ బదులు అరిచేసరికి మా ఓనర్కి చాలా కోపం వచ్చింది అనుకొని అది కామ్ అయిపోయిందనమాట. అర్థమైందా? మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ఎవరు చేసే పని వాళ్ళే చెయ్యాలి. ఎవరన్నా ఏదన్నా స్పోర్ట్స్లో బాగా ఆడి గోల్డ్ మెడల్ తెచ్చుకొని ప్రైజెస్ తెచ్చుకున్నారనుకోండి, వావ్, మనం కూడా అదే గేమ్ ఆడి గోల్డ్ మెడల్ తెచ్చుకుందాం అని చెప్పి మనం అనుకోకూడదు. ఎందుకంటే మనకంటూ కొన్ని స్పెషల్ గేమ్స్ వస్తాయి కదా, మనకంటూ స్పెషల్ నాలెడ్జ్ ఉంటుంది కదా, దాంట్లోనే మనం బాగా ట్రై చేస్తే మనకి చాలా మెడల్స్ వస్తాయి, సక్సెస్ అవుతాం. అంతే తప్ప పక్క వాళ్ళు ఏం చేస్తే మనం కూడా అదే చేద్దాం అనుకుంటే ఇలాగే గాడిదలాగా బాధపడాల్సి వస్తుంది. కథ బాగుందా? మరుంటాను. బాయ్.